బకాసురుడు మరణించిన తరువాత కూడా పాండవులు బ్రాహ్మణుడి ఇంట్లోనే ఉన్నారు. అక్కడ పరబ్రహ్మను బోధించేటువంటి ఉపనిషత్తులను అధ్యయనం చేస్తూ నివసించారు. కాలం గడవసాగింది. ఒకనాడు వారు ఉన్నటువంటి ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన కఠోర నియమాలు గలవాడు, పరమనిష్ట గలవాడు. పాండవులకు ఆశ్రయం ఇచ్చినటువంటి బ్రాహ్మణుడు నియమాలు గల ఆ బ్రాహ్మణుని గౌరవించాడు, ఆదరించాడు, పూజించాడు, ఆశ్రయం ఇచ్చాడు. తర్వాత నియమశీలి అయినటువంటి ఆ బ్రాహ్మణుడు విరామ సమయాలలో మంచి మంచి కథలు చెప్పసాగాడు. ఆ బ్రాహ్మణుడు ఎందుకు వచ్చాడు. వాటిని తాము వినాలని కుంతికి పాండవులు కూడా ఆసక్తి కలిగింది. వారు ఆ బ్రాహ్మణుడి వద్దకు వచ్చారంతా కూడా. అప్పుడు నిష్టగల విప్రుడు రాజులు ఆశ్చర్యకరమైనటువంటి దేశాలు, తీర్థాలు, నదులు, నగరాల గురించి అంతా చెప్పాడు. అలా విశేషాలు చెబుతూ ఒక మాటని ఇలా అన్నాడు. పంచాలేష్వద్భుతాకారం యాజ్ఞాసేన్యాహ స్వయంవరం. పాంచాల దేశంలో యాజ్ఞాసేనుడు కూతురైన ద్రౌపదికి అద్భుతంగా స్వయంవరం జరగబోతుందని చెప్పాడు. శిఖండి దృష్టద్యుమ్నుల పుట్టుకను, ద్రుపదుడి యాగంలో ద్రౌపది అయోనిజిగా పుట్టటాన్ని చెప్పాడు. ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని వినగానే పాండవులకు ఆసక్తి కలిగింది. ఆ వృత్తాంతాన్ని పూర్తిగా వినాలని బ్రాహ్మణుడిని ఇలా అడిగాడు. ఓ మహాత్మా, మీరు అద్భుతమైన విషయాన్ని చెప్పారు. అయితే అతి కొద్దిగానే చెప్పారు. దాని గురించి పూర్తిగా వినాలని ఉంది. మాకు కుతూహలంగా ఉంది. ద్రుపద కుమారుడైనటువంటి దృష్టద్యుమ్నుడు, ద్రుపద కుమార్తె అయినటువంటి ద్రౌపది అగ్ని నుండి పుట్టారా? అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. వారు ఎలా పుట్టారు? ద్రోణుడి వద్ద దృష్టద్యుమ్నుడు ఎలా అస్త్ర విద్యను నేర్చుకున్నాడు? అసలు ద్రుపదుడికి ద్రోణుడికి సఖ్యం ఎలా కుదిరింది? వారిద్దరి మధ్య ద్వేషం ఎందుకు పెరిగింది? ఏ కారణం చేత వారు విడిపోయారు? ఈ విషయాలను చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ద్రౌపది జన్మ వృత్తాంతాన్ని పాండవులకి ఇలా చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ద్రౌపది కథ చెప్తున్నారు. నియమశీలి అయినటువంటి బ్రాహ్మణుడు పాండవులకు ద్రౌపది జన్మ వృత్తాంతాన్ని చెబుతూ ముందుగా ద్రోణ ద్రుపదుల కథను ఇలా చెప్పాడు. పూర్వం గంగా తీరంలో భరద్వాజుడనే మహర్షి నివసిస్తూ ఉండేవాడు. ఆయన మహాత్ముడు, తపోనిధి, ఎప్పుడూ వ్రతదీక్షలను పాటిస్తూ ఉండేవాడు. బాగా వినండి. ఒకనాడు స్నానం చేయాలని ఆయన గంగానది వద్దకు చెళ్ళాడు. అక్కడ ఘృతాచి అనే అప్సరస అప్పటికే స్నానం చేసి వస్త్రాలను ధరిస్తూ ఉన్నది. అంతవరకు బ్రహ్మచారిగా ఉన్నటువంటి ఆయనకు ఆమెపై మోహం కలిగింది. ఆమెను కామించాడు. తక్షణమే రేతస్సు పతనమైపోయింది. వెంటనే ఆ మహర్షి దానిని ఒక ద్రోణంలో, అంటే యజ్ఞ కలశంలో, ఆ యజ్ఞ కలశము దొప్ప అని కూడా అంటారు, యజ్ఞ కలశంలో ఉంచాడు. దాని నుండి ద్రోణుడు అనే ఒక కొడుకు పుట్టాడు. ఆవిడని ముట్టనే లేదు. ఈ సంకల్ప బలంతో పుట్టాడు. ఒక కొడుకు పుట్టాడు. ఆ ద్రోణుడు సమస్త వేదాలను చదివాడు. ఇది ఇలా ఉండగా భారద్వాజ మహర్షికి వృషతుడు అనే రాజు మంచి మిత్రుడుగా ఉండేవాడు. ఆ వృషతుడికి ఆ సమయంలోనే ఒక పుత్రుడు పుట్టాడు. అతడే ద్రుపదుడు. ఆ ద్రుపదుడు ప్రతిరోజు భారద్వాజ ఆశ్రమానికి వెళ్ళి ద్రోణునితో కలిసి ఆడుకునేవాడు. ద్రుపదుడు ద్రోణుడు ఇద్దరు ఆడుకునేవాళ్ళు. ద్రుపదుడు ద్రోణుడు చదువుకునేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత వృషతుడు మరణించాడు.
మరణించిన తర్వాత ద్రుపదుడు రాజు అయ్యాడు. ఆ సమయంలో పరశురాముడు తన సంపదనంతా దానం చేస్తున్నాడు. పరశురాము కథ మీకు తెలుసు. తన దగ్గర ఏమీ ఉంచుకోకుండా అంతా దానం చేసి అడవికి వెళుతున్నాడు అనేటువంటి మాటను ద్రోణుడు విని ఆయన వద్దకు వెళ్ళాడు. ఆయనను, అయ్యా, నా పేరు ద్రోణుడు, నేను ధనం కోసం వచ్చాను, అనుగ్రహించండి అని వేడుకున్నాడు. అప్పుడు పరశురాముడు, శరీరమాత్రమేవాద్య మయా సమవశేషితం అస్త్రాణి వా శరీరం వా బ్రహ్మణ్యేకతమం వృణ. ఓ బ్రాహ్మణ, ఇప్పుడు నా దగ్గర శరీరం మాత్రమే మిగిలింది. కాబట్టి ఈ శరీరాన్ని కానీ అస్త్రాలను కానీ ఏదో ఒకటి కోరుకో అన్నాడు. శరీరం చూసుకొని ఏం ప్రయోజనం? అప్పుడు ద్రోణుడు, మహాత్మా, అయితే నాకు ప్రయోగోపము ఉపసంహారాలతో కలిసినటువంటి అస్త్రాలన్నిటినీ అనుగ్రహించండి అని కోరాడు. పరశురాముడు అంగీకరించి ద్రోణుడికి అస్త్ర విద్య ప్రదానం చేశాడు, త్యాగం చేశాడు. ద్రోణుడు అస్త్రాలన్నిటినీ గ్రహించి ధన్యుడయ్యాడు. అందుకనే అంత మహత్తమైనటువంటి అస్త్రాలని కూడా పొందాడు ద్రోణుడు. బ్రహ్మాస్త్రాన్ని పొంది పరమానందాన్ని కూడా పొందాడు. మనుష్యులందరిలోనూ గొప్పవాడయ్యాడు ద్రోణుడు. తర్వాత ద్రోణుడు తన స్నేహితుడైనటువంటి ద్రుపదుడి వద్దకు వెళ్ళి, మిత్రమా, నేను నీ స్నేహితుడిని అన్నాడు. ద్రుపదుడికి కోపం వచ్చింది. ఒకనాటి స్నేహాన్ని ఇప్పుడు చెప్పకు, ప్రస్తుతం నువ్వెవరో నేనెవరో మనకే సంబంధము లేదు అన్నాడు. ద్రుపదుడు అంత మొహమాటం లేకుండా మాట్లాడేసరికి ద్రోణుడి కోపం వచ్చింది. ద్రుపదుడిపై పగపట్టాడు. ప్రతీకారం తీర్చుకోవాలని హస్తినాపురానికి వెళ్ళాడు. అక్కడ ద్రోణుడిని భీష్ముడు గొప్పగా ఆదరించాడు, గొప్పగా సత్కరించి సంతోషింపజేశాడు. తన మనువులను ఆయనకు శిష్యులుగా చేశాడు. తర్వాత ద్రోణుడు తన శిష్యులందరినీ పిలిచి ద్రుపదుడిపై పగ తీర్చుకోవాలని భావించి ఇలా అన్నాడు, పుణ్యాత్ములారా, మీరందరూ అస్త్ర విద్యలో అరితేరారు, యుద్ధాలలో ఆరితేరారు కనుక నేను మీ నుంచి గురుదక్షిణను కోరుకుంటున్నాను అన్నాడు. నాకు గురుదక్షిణ ఇస్తానని మాట ఇవ్వండి అన్నాడు. వెంటనే అర్జునుడు మొదలైన వారందరూ కూడా ఇస్తానని మాట ఇచ్చారు. అప్పుడు ద్రోణుడు అహిచ్ఛత్ర నగరాన్ని ఋషుడి పుత్రుడు పాలిస్తున్నాడు. అహిచ్ఛత్ర నగరం అనేటువంటిది, అతడి పేరు ద్రుపదుడు. ఆ ద్రుపదుడి రాజ్యాన్ని లాక్కొని నాకు గురుదక్షిణగా ఇవ్వండి అని అన్నాడు. అది కోపం వచ్చేసింది బాగా బ్రాహ్మడికి. ఆ కోరిక తీర్చటానికి పాండవులు కౌరవులతో కలిసి పాంచాల దేశానికి వెళ్ళారు. మొదటిగా కర్ణుడు, దుర్యోధనుడు మొదలైనటువంటి కౌరవులు ద్రుపదుడితో యుద్ధం చేసి ఓడిపోయారు. తరువాత పాండవులు ద్రుపదుడితో యుద్ధం చేసి అతన్ని మంత్రులతో సహా బంధించి తీసుకొని వచ్చి ద్రోణుడి ముందు నిలబెట్టారు గురుదక్షిణ. ఆ కార్యాన్ని చేసినవాడు అర్జునుడు. అతడు ఇంద్రకుమారుడు. ఇంద్రుడు వంటి పరాక్రమం కలవాడు. ఇంద్రుడు దానవులను గెలిచినట్లుగా అర్జునుడు ద్రుపదుడిని గెలిచాడు. ఇది కథ. అప్పుడు ద్రుపదుడు, బంధువులందరూ అర్జునుడి వంటి పరాక్రమశాలి వీరుడు లేడని ఘోషించారు, మెచ్చుకొన్నారు కూడా. ద్రోణుడు తన ఎదుట ఉన్నటువంటి ద్రుపదుడితో, ఓ రాజా, నేను ఇప్పటికీ కూడా నీతో స్నేహం చేయాలనేటువంటి అనుకుంటున్నాను. రాజు కాని వాడు రాజుకు మిత్రుడు కాలేడని అన్నావు కదా, అందుకే రాజ్యం కోసమే నేను నీతో యుద్ధం చేశాను. నాకెందుకు ఆ రాజ్యం? నువ్వు గంగా నదికి దక్షిణ వైపు రాజుగా ఉండు, నేను ఉత్తర వైపు రాజుగా ఉంటానన్నాడు ద్రోణుడు. ద్రుపదుడు ఆ మాటలు విని, ద్రోణ, అలాగే నీకిష్టమైనట్లుగానే మన పూర్వ స్నేహం శాశ్వతంగా ఉండిపోతుంది అన్నాడు. అందుకే ద్రోణుడు సంతోషించాడు. అందుకే మిత్రులిద్దరూ ప్రేమగా మాట్లాడుకొని తమ ఇళ్లకు వెళ్ళారు. ద్రుపదుడికి మాత్రం ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మనస్సులో
ఆ తీవ్రమైనటువంటి పరాభవం అగ్నిలాగా దహిస్తూనే ఉంది. ద్రుపదుడు మాత్రం సంతోషంగా లేడు. అది క్షణకాలం కూడా తొలగిపోలేదు. దాంతో ద్రుపదుడు మానసికంగా కృంగిపోయాడు, శారీరకంగా కూడా ఎందుకంటే అవమానం లోపల బాగా కుమిలిపోయాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ద్రుపదుడి మనస్సు ద్రోణుని వైపే పూర్తిగా ద్వేషంతో నిండిపోయింది. స్నేహాన్ని నటించాడు కానీ ద్రోణుడి మీద విపరీతమైన కోపం వచ్చింది. ద్రోణుడిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. వెంటనే ఫలాన్ని లభించేలాగా చేసే బ్రాహ్మణుల కోసం వెతికాడు. బ్రహ్మర్షుల ఆశ్రమాలకు కూడా వెళ్ళి విచారించాడు. కొడుకు కావాలని కోరుతూ చింతించాడు. తనకు మంచి బిడ్డలే లేరని నిరంతరము కుమిలిపోయాడు. తనలోని నిర్వేదం వల్ల అప్పటికే ఉన్న పుత్రులను బంధువులను పట్టించుకోలేదు. అప్పుడు వాళ్ళంటే చిరాకు పడ్డాడు. వారు తనకు సహాయం చేసేవారిగా అనుకోలేదు, లెక్కలోకి తీసుకోలేదు కూడా వాళ్ళను. ఎలాగైనా సరే ద్రోణునిపై పగ తీర్చుకోవాలని ప్రయత్నాలు చేశాడా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ద్రోణుడి ప్రభావం, వినయం, అధ్యయనం, చరిత్ర అమోఘంగా ఉండటం వల్ల క్షాత్రాబలంతో ద్రోణుని జయించలేనని ద్రుపదుడు తెలుసుకున్నాడు. ఎంత ఆలోచించినా ఆయనకు ఏ ఉపాయము తోచలేదు. ఉండింది ఉన్నట్టుగా ఇక్కడ మీకు మహాభారతాన్ని పారాయణం చేయాల్సి వచ్చింది. ఒకనాడు ద్రుపదుడు గంగా యమునల ఒడ్డున సంచరిస్తూ ఒక పవిత్రమైన ప్రదేశానికి చేరాడు. అక్కడ ద్రుపదుడికి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నవారు, వేదశాస్త్రాలను అధ్యయనం చేస్తున్నవారు అయినటువంటి బ్రాహ్మణులందరూ కనిపించారు. అందరూ నియమాలు పాటించేవారే కనిపించారు, చదువుకున్నవారే కనిపించారు. అక్కడ యాజుడు, ఉపయాజుడు అనే ఇద్దరు బ్రాహ్మణులను ద్రుపదుడు చూశాడు. వారు బ్రహ్మదేవుడితో సమానమైన ప్రభావం కలవారు కూడా, శాంతమూర్తులు. వారు వేదాన్ని చదువుతున్నారు. వారు కాశ్యప గోత్రుడు, సూర్యోపాసకులు, అన్ని విధాలా యోగ్యులు, ఋషుల్లో శ్రేష్ఠులు. ద్రుపదుడు చూడండి, మంచి పుత్రుని పొందడానికి ఎంత కష్టపడుతున్నాడు. మంత్రవేత్తలను ఎతుకుతున్నాడు యజ్ఞం చేయటానికి. అటువంటి వాళ్ళు దొరికారు. వాళ్ళని చూడటంతోనే వారు మహాశక్తి సంపన్నులని ద్రుపదుడు గ్రహించాడు. ఆలస్యం చేయకుండా వారి కోరికలనంతా తీర్చాలనుకొని నిర్ణయించుకున్నాడు. వారికి నమస్కారం పెట్టాడు. ఆ ఋషుల్లో చిన్నవాడైనటువంటి ఉపయాజి గొప్ప నియమాలు పాటిస్తాడు. ద్రుపదుడు ఏకాంతంలో ఆయనను కలుసుకొని ఆయనకు కావలసినవన్నీ అందించాడు. తన వశం చేసుకునే ప్రయత్నం ప్రారంభించాడు. మొదటిగా పాదసేవలు చేశాడు. చాలా ప్రియంగా మాట్లాడాడు. ఆయనకు సంతోషం కలిగేలాగా పూజించాడు. చాలా పడ్డాడు కూడా. ఉపయాజుడు సంతోషించి కోరుకోమన్నాడు. ద్రుపదుడు, ఓ మహర్షి, ద్రోణుని చంపగల పుత్రుడు నాకు పుట్టాలి. అటువంటి వాడు నాకెలా పుడతాడో చెప్పండి. నా కోరికను కనుక మీరు తీరిస్తే మీకు 10 కోట్ల ఆవులను ఇస్తాను. అంతేకాదు, మీకు ఇంకేమైనా కోరికలు ఉంటే చెప్పండి, తీరుస్తాను. మీరు కోరిందల్లా ఇస్తాను, సందేహించకండి అన్నాడు. ఉపయాజుడు, నేను ఈ పని చెయ్యను, నాకు రాదది అన్నాడు. అందుకు ద్రుపదుడు నిరాశపడలేదు, పట్టిన పట్టు విడవలేదు. ఆయన్నే సేవించసాగాడు. కాలం గిరిని తిరిగిపోతుంది కదా, ఒకరోజు ఉండే మనసు ఒకరోజు ఉండదు కదా. 1 సంవత్సరం గడిచిపోయింది. ఉపయాజుడు ద్రుపదుడి సేవలకంతా మురిసిపోయాడు. ద్రుపదుడితో మరిచిపోయి ఇలా తీయగా మాట్లాడాడు. మహారాజా, మా అన్న ఒకసారి అడవిలో తిరుగుతూ నేల మీద పడి ఉన్న ఒక పండును తీసుకున్నాడు. కానీ దాన్ని శుద్ధి చేయటం ఆయనకు తెలీదు. దాన్ని శుభ్రంగా కడగాలి, కడిగిన తర్వాత తుడవాలి, తుడిచిన తర్వాత తినాలి అనే విషయం ఆయనకు తెలీదు. ఆ సమయంలో నేను కూడా మా అన్న వెనకాలే ఉన్నా. నేను ఆయన చేసిన పని చూసి, ఆహా, ఈయన అపవిత్ర వస్తువును తీసుకోవటానికి కూడా వెనక్కు
అడుగు వేయటం లేదే, సందేహించటం లేదు, పండును చూసి కూడా దాన్ని దోషాన్ని గుర్తించటం లేదు, పవిత్రత అపవిత్రతను పరిపాలించటం లేదు. దీన్ని బట్టి చూస్తుంటే పరిశీలించటము లేదు వీడు. దీన్ని బట్టి నేను చూస్తుంటే అన్ని విషయాల్లోనూ ఈయన ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాడేమో అనిపించింది నాకు. మేము గురుకులంలో వేదాన్ని చదువుకునేటప్పుడు కూడా అంతే. ఇతరులు తిని పారేసినటువంటి భిక్షను తినేసేవాడు. పైగా సిగ్గుపడకుండా ఆ అన్నంలోని రుచిని మెచ్చుకుంటూ ఎంత బాగుంది, ఎంత రుచిగా ఉంది, ఎంగిలి తిండి అంటే ఇలా ఉండాలి అంటూ వర్ణించి కూడా చెప్పేవాడు. అంత ఆశ్చర్యమైంది మాకు. వీటన్నిటినీ బట్టి ఆలోచన చూస్తుంటే నా అన్న ఫలాసక్తుడిగా, లోభం కలవాడిగా నాకు తోచింది. కనుక నువ్వు ఆయన కాళ్ళు పట్టుకుంటే నీ పని అయిపోతుంది, నీ చేత ఆయన యాగాన్ని చక్కగా చేయిస్తాడు అన్నాడు. ద్రుపదుడు ఈ కథంతా విని యాజుడిని మనస్సులో అసహించుకున్నాడు, నిందించాడు. ఉపయాజుడి మాటను పాటించి యాజుడి వద్దకు వెళ్ళాడు. యాజుడిని పూజించాడు. అయ్యా, మీకు 8,000 గోవులను ఇస్తాను, నా చేత యాగం చేయించండి. ద్రోణుడి మీద పగతో నేను తప్పించిపోతున్నాను, ఈ పని చేసి నాకు ఆనందాన్ని కలిగించండి. ఆ ద్రోణుడు బ్రహ్మ విదురులో శ్రేష్ఠుడు, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడంలో గొప్పవాడు. మిత్రుడైన నేను ఆయనను గౌరవించలేదని అనేటువంటి కారణంతో నాపై పగ పెంచుకున్నాడు, నన్ను అవమానించాడు. అతడు బుద్ధిమంతుడు, కురు వంశానికి ప్రధానాచార్యుడై ఉన్నాడు. ఇప్పుడు అస్త్ర విద్యలో ఆయనను మించినవాడు ఈ లోకంలోనే లేడు. ఆయన విడిచిన బాణాలు శరీరాన్ని, ప్రాణాలను కూడా అపహరిస్తాయి. ఆయన విల్లు చాలా పెద్దది, 6 మూరల పొడవు ఉంటుంది ఆయన విల్లు. బ్రాహ్మణ రూపంలో ఉన్న క్షత్రియుడే ద్రోణుడు. ఆ ద్రోణుడు వీరులందరినీ అణిచివేస్తాడు, ఇందులో ఎలాంటి సందేహము లేదు. పరశురాముడిలాగా ఈ ద్రోణుడు కూడా క్షత్రియులను చంపటానికే పుట్టాడు. ఆయన అస్త్రబలం భయంకరంగా ఉంటుంది. రాజులందరూ కలిసి కూడా ఆయనను ఎదిరించే వాళ్లే లేరు. ద్రోణుడు యుద్ధంలో క్షాత్రధర్మాన్ని ఆవాహించుకొని శత్రువులందరినీ చుట్టుముట్టి అగ్నిలాగా కాల్చేస్తాడు, సంహరిస్తాడు. ఆయనలో బ్రహ్మతేజం, క్షాత్రతేజం 2 ఉన్నాయి. 2 తేజస్సులు ఉన్నాయి కాబట్టే అప్పుడప్పుడు యుద్ధానికి సమయంలో ఆ క్షత్రియ తేజస్సును తీసుకుంటాడు. అయితే బ్రహ్మ తేజస్సే ఆయనలో ఎక్కువగా ఉంది. నేను క్షత్రియుడిని కావటం వల్ల ఆయన కన్నా నా బలం తక్కువ. మీరు కూడా బ్రహ్మ తేజస్సు కలవారే కాబట్టి నేను మిమ్మల్ని శరణు వేడుతున్నాను. ద్రోణుణ్ణి మించినటువంటి మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను. యుద్ధంలో అజేయుడై ఉండాలి, ద్రోణుణ్ణి వధించాలి. అటువంటి కుమారుణ్ణి నాకు ప్రసాదించండి, నా కోరికను తీర్చండి, నాకు కార్యసిద్ధి కలిగేలాగా నాతో తగిన యాగాన్ని చేయించండి ప్రభు. మీకు 10 కోట్ల గోవుల్ని ఇస్తానన్నాడు. ఆ మాటలు విని యాజుడు ప్రసన్నుడయ్యాడు. ఏమి యజ్ఞం చేయాలో, ఆ యజ్ఞానికి ఏ సాధనలు కావాలో ఆలోచించుకున్నాడు. యజ్ఞంలో చేయవలసిన కర్మలు ఎక్కువగా ఉంటాయని భావించి తమ్ముడైన ఉపయాజుడి సహాయాన్ని కోరాడు. అప్పుడు ఏ కోరికలు లేని ఉపయాజుడు అన్నగారి మాటను అంగీకరించి సహాయం చేస్తానన్నాడు. నాకే కోరికలు లేవు, అయినా చేస్తాను. యాజుడు పొంగిపోయాడు. ద్రోణుణ్ణి వధించేటువంటి కుమారుడు నీకు పుట్టేలాగా నేను చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.